మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలోని ఐటీ సర్వీసెస్ కంపెనీల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. డల్లాస్లో నిర్వహించిన ఐటీ సంస్థల అసోసియేషన్ ఐటీ సర్వ్ అలయన్స్ సమావేశంలో సీఎం మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి చేపడుతున్న ప్రాజెక్టుల్లో ప్రవాసులు భాగస్వామ్యం కావాలని కోరారు. ఆయన ఎన్నో ఏళ్లుగా కష్టపడి చారిత్రాత్మక హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లను నిర్మించుకున్నామని సీఎం అన్నారు. ప్రపంచ స్థాయి 4వ ఫ్యూచర్ సిటీని నిర్మించుకునేందుకు సహకరించాలని కోరారు. హైదరాబాద్లో ఇప్పుడు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి తప్పకుండా మీ భవిష్యత్తుకు పెట్టుబడిగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు సీఎం. రాబోయే దశాబ్దంలో హైదరాబాద్ను పునర్నిర్మించే భారీ వ్యూహంతో తమ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, మూసి పునరుజ్జీవన ప్రాజెక్టులను చేపట్టిందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు టెక్నాలజీ సెంటర్గా అభివృద్ధి చెందుతుందని అన్నారు. హైదరాబాద్తో పాటు టైర్ 2 పట్టణాల్లోనూ సేవా రంగాలను వృద్ధి చేయడంతో పాటు తయారీ రంగాన్ని విస్తరించి అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమతుల్యత పాటిస్తున్నామని చెప్పారు. రాబోయే దశాబ్దంలో తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే సీఎం లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ వృద్ధిని సాధించేందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు శ్రీధర్ బాబు. ఐటీ ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. అటు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి తీసుకురావడమే లక్ష్యంగా అమెరికా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతుంది. ఈ నెల 4వ తారీఖున అమెరికాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అధికారులు, ఇతర మంత్రుల బృందం అక్కడికి వెళ్ళింది. రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి లక్ష్యంగా అటు రేవంత్ రెడ్డి యాత్ర అక్కడ కొనసాగుతుంది. ప్రస్తుతం డల్లాస్లో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈరోజు అటు గూగుల్ ముఖ్య కార్యాలయానికి వెళ్ళి అక్కడి నుంచి మౌంట్ వ్యూను సందర్శిస్తారు. ఆ తర్వాత గూగుల్ ప్రతినిధులతో ఆయన చర్చిస్తారు. అలానే ఈ 5 రోజుల్లో అమెరికా పర్యటనలో గడిచిన 5 రోజుల్లో మొత్తం 10 పెద్ద ఒప్పందాలను రేవంత్ రెడ్డి సర్కార్ కుదుర్చుకోగలిగింది. కాగ్నిజెంట్, వాల్కారా, స్వచ్ఛభయతో పాటు ట్రైజెంట్ టెక్నాలజీస్ని వాటితో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇక అసలు ప్రపంచంలోనే ఫైనాన్షియల్ సర్వీసెస్లోనే ప్రపంచంలోనే టాప్గా భావించే చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ని పెట్టడానికి నిన్న సూత్రప్రాయంగా నిర్ణయించింది. దానికి సంబంధించి అటు తెలంగాణ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒకవేళ చార్లెస్ స్క్వాబ్ కనుక తెలంగాణలో కనుక ప్రారంభించినట్లయితే భారతదేశంలోనే చార్లెస్ స్క్వాబ్ పెట్టే మొట్టమొదటి స్టార్టప్ ఇక్కడే అవుతుంది. అటు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డెనిస్ హువార్డ్తో రామ్తో నిన్న చర్చలు జరిపారు. చర్చలు సఫలమైనాయి. చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్లో నెలకొల్పడానికి ఆ కంపెనీ కూడా ఒప్పుకుంది. ఇక న్యూజెర్సీ, వాషింగ్టన్, డల్లాస్, టెక్సాస్లో వివిధ కంపెనీల ప్రతినిధులతో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులందరూ కూడా పాల్గొన్నారు. కాగ్నిజెంట్తో కూడా అతిపెద్ద ఒప్పందం జరిగింది. అమెరికా తర్వాత హైదరాబాద్లోనే అతిపెద్ద క్యాంపస్ ఏర్పాటుకు ఇప్పటికే ఎంఓయూ చేసుకుంది. దీంతో 15,000 ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంటుంది. అట్లనే వాల్కారా హోల్డింగ్స్ని కనుక చూసినట్లయితే వీహబ్లో $5 మిలియన్, దాదాపుగా 42 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. అలానే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఏదైనా స్టార్టప్స్ కనుక వచ్చినట్లయితే దాదాపుగా 840 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా అటు వాల్కరా హోల్డింగ్స్ లిమిటెడ్ అంగీకరించింది. దానికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా చేసింది. ఇంకా ఆర్సీఎం ఎక్స్పాన్షన్ దాదాపుగా 500 హై ఎండ్ టెక్ ఉద్యోగాలు ఇచ్చేలా ఆ కంపెనీతో ఆర్సీఎంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇక స్వచ్ఛభయతో 1000 కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు 500 మందికి ఉపాధి కల్పించేలా అవకాశాలకు సంబంధించిన అగ్రిమెంట్ కూడా జరిగింది. ట్రైజెంట్ టెక్నాలజీస్ హైదరాబాద్లోనే ఏఐకి సంబంధించిన ఇన్నోవేషన్ డెవలప్మెంట్ అట్లనే డెలివరీ సెంటర్ను కూడా పెట్టబోతుంది. తద్వారా 1000 మందికి ఇక్కడ ఉద్యోగాలు రానున్నాయి. అట్లనే హెచ్సిఏ హెల్త్ కేర్లో దాదాపుగా ఇక్కడ క్యాంపస్ విస్తరణ చేయడానికి అంగీకరించింది. 2G
బయో ఇథనాల్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. మొత్తం 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇక కార్నింగ్ కంపెనీ కనుక చూసినట్లయితే గ్లాస్ ట్యూబింగ్ ఫెసిలిటీ కేంద్రం వచ్చే ఏడాదిలో ఇక్కడ 2025లో ఉత్పత్తిని ప్రారంభించేలాగా అగ్రిమెంట్ చేసింది. ఇలానే వివెంట్ ఫార్మాలో 400 కోట్ల రూపాయల పెట్టుబడితో పాటు 1000 మందికి ఉపాధి కల్పించేలా అటు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇక చార్లెస్ స్వాబ్ అతిపెద్ద ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే కంపెనీ, అది కూడా ఇక్కడ ఏర్పాటు చేసేందుకు నిన్న ఎంఓయు కుదుర్చుకుంది. అక్కడ దానికి సంబంధించిన కంపెనీ ఎగ్జిక్యూటివ్ డెన్నిస్ వాట్తో ఆయన నిన్న అగ్రిమెంట్ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు అటు డల్లాస్లో గూగుల్ ముఖ్య కార్యాలయానికి వెళ్ళి అక్కడ అధికారులతో పాల్గొన్న తర్వాత ఇక్కడ గూగుల్ విస్తరణకు సంబంధించి అక్కడ చర్చలు జరుపుతారు. అట్లనే మరికొంతమంది కంపెనీ ప్రతినిధులతో కూడా చర్చలు జరిపి మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా రేవంత్ రెడ్డి పర్యటన అయితే కొనసాగుతుంది. ఇక్కడ నుంచి నేరుగా ఆయన దక్షిణ కొరియాకి వెళ్ళనున్నారు. అక్కడ కూడా పలు కంపెనీలను ఇటు తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా ఆయన ఒప్పించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అర్ధాంతరంగా పర్యటనను ముగించుకొని రేవంత్ రెడ్డి తిరిగి వచ్చేస్తున్నారంటూ ప్రచారాలు జరుగుతున్నాయి. దీన్ని అటు ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు అక్కడ విదేశాల్లో ఉన్న మంత్రులు, ఎంపీలు సైతం ఖండించారు. అక్కడ రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే దావోస్ పర్యటన చేయడం ద్వారా దాదాపుగా 38,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కూడా అంతే స్థాయిలో పెట్టుబడులను తీసుకురావడంతో పాటు తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నారు. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రతినిధులు, బీఆర్ఎస్ మంత్రిగా ఉన్న కేటీఆర్ అనేక మార్లు విదేశీ పర్యటన చేశారు. కానీ ఎప్పుడు కూడా ఈ స్థాయిలో పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి తీసుకురాలేదు. కేవలం బ్రాండ్ కేటీఆర్ అనే ఇమేజ్ను పెంచుకునేందుకు ప్రయత్నించారు, కానీ ఎప్పుడు కూడా తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేదు. కానీ ఇప్పుడు వచ్చే కంపెనీలన్నీ కూడా అతిపెద్ద కంపెనీలు. వీటితో జరిపిన ఒప్పందాల వల్ల ఇటు తెలంగాణ యువతకి ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయంటూ చెప్తూ వస్తున్నారు. అయితే పర్యటన అయితే ఈ నెల 14వ తారీఖు వరకు కొనసాగుతుంది. అటు దక్షిణ కొరియాకు వెళ్ళిన తర్వాత అక్కడ పలువురు కంపెనీ ప్రతినిధులతో కలిసిన తర్వాతే ఆయన అటు తెలంగాణకు తిరిగి రానున్నారని తెలుస్తుంది. ఏమన్నారు? థ్యాంక్ యూ పవన్.